అమెరికాకి మిత్ర దేశాలు షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నాయి. మొన్నేమొచ్చేసి యూరోపియన్ దేశాలు ఏమొచ్చేసి గట్టిగానే భారీ షాక్ ఇచ్చాయి భారత్తో ఒప్పందాలు చేసుకొని. అలాగే ఇప్పుడేమొచ్చేసి బ్రిటన్ కూడా ఇప్పుడు చైనాతో ఒప్పందాలు చేసుకోబోతుంది. ఆ దేశ కీర్ స్టార్మర్, ప్రధాని అయినటువంటి కీర్ స్టార్మర్ 3-4 రోజులు పర్యటన కోసం వచ్చి జిన్పింగ్ని కలిసి సంతకాలు చేసుకుంటున్నాడు. దేని గురించి అంటే అభివృద్ధి, అలాగే భద్రత విషయంలోనేమొచ్చేసి ప్రోత్సహించుకునే విధంగా వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. అమెరికా అంటే ఎంత దరిద్రమో, అమెరికాతో జతకడితే రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమనే ఉద్దేశంతో ఇప్పుడు భద్రతతో చైనాతో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అలాగే ఒప్పందాలు చేసుకుంటున్నారంటే అమెరికా అంటే ఎంత అసహ్యం వేసిందో చూడండి. మనకి మామూలుగా ఏ దేశమైనా కోపం వస్తే ఒక 5 నెలలో 6 నెలలో మాట్లాడకుండా ఉంటాం, లేదనుకుంటే ఇంకేదో ఒక విధంగా ఆ యొక్క ఇది ఉంటుంది. కానీ అసహ్యం వేస్తే మనం ఏమంటాం, చూస్తాం, అటువైపు చూడం. అదే విధంగా ఈరోజు అమెరికా అంటే మిత్ర దేశాలకి అసహ్యం వేస్తుంది, కోపం కాదు. కేవలం సంవత్సర కాలంలో అమెరికాని కంపు చేసేసాడు. మరి ఏదో ఇప్పటికీ కూడా నేను ఉద్ధరించేస్తాను అనుకుంటున్నాడు. భారతదేశం మీద సుంకాలు, చైనా మీద సుంకాలు, సరే వాళ్ళ దేశాన్ని ఏదో కాపాడుకోవడానికి సుంకాలంటే ఓకే. మామూలుగా అయితే ఈ నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలకి సుంకాలేంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశాల మీద దౌర్జన్యం ఏంటి? నికోలస్ మదురో మీద దౌర్జన్యం చేస్తే కొంతవరకు సహించారు, కానీ డెన్మార్క్ మీద దాడి చేస్తాం, డెన్మార్క్ని మేము పట్టించుకోం, ఖచ్చితంగా గ్రీన్లాండ్ మాకు వచ్చి కలవాల్సిందే అని మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు? దానికి నాటో దేశాలు ఏమన్నాయి, వద్దు అని చెప్పినందుకు ఆ 8 దేశాల మీద సుంకాలు విధించారు. ఈరోజు బ్రిటన్ అయితే ఏంటి, కెనడా అయితే ఏంటి, యూరోపియన్ యూనియన్ అయితే ఏంటి, అన్ని దేశాలు ఈరోజు అమెరికాని చీకొడుతున్నాయి. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ట్రంప్కు అనుగుణంగానే కొంతమంది మాట్లాడుతున్నారు. సరే మాట్లాడుకుని, కానీ ఈరోజు బ్రిటన్ చేసినటువంటి విషయానికి ఈరోజు అమెరికాకి సిగ్గు రావాలి కదా. ఇది ఒక పెద్ద చెప్పు దెబ్బ కదా, చెంప దెబ్బ కదా, చాలా పెద్ద చెంప దెబ్బ ఇది. అన్ని మిత్ర దేశాలు అందరూ వచ్చి ఇటువైపు ఇది పెట్టుకుంటున్నారు ఒప్పందాలు. అంటే ఇతర దేశాలని చిన్న చూపు చూడటం, ముఖ్యంగా మనలాంటి దేశాలు అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏది అమెరికాకి కానీ చైనాకి కానీ ఇలాంటి దేశాలు, మనలాంటి దేశాలు అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు. ఆ మనస్తత్వమే యూరోపియన్ యూనియన్ దేశాలకి, పాశ్చాత్య దేశాలకి వచ్చేసాయి. కానీ ఇప్పుడు అవి అర్థం చేసుకుంటున్నాయి. అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలు కేవలం ఈరోజు ట్రంప్ వచ్చాడనే కాదు, అమెరికా విధానమే అంత. గత 22 దశాబ్దాలుగా వాళ్ళు చూస్తున్నారు, అమెరికా విధానాలు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంది యూరోపియన్ దేశాలకు కావచ్చు, వాటికి కావచ్చు. ప్రతి విషయంలో కూడా మేమే అగ్రరాజ్యం చెప్పినట్లుగా వినాలని చేయడం, అలాగే యూఎన్ని అదుపులో పెట్టుకోవడం, IMFని అదుపులో పెట్టుకోవడం, తనకు అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకొకలాగా స్నేహితుల మీద జులుపించడం, ఇవన్నీ వాళ్ళు చూసి విసిగిపోయి ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చి సంవత్సర కాలంలో మొత్తం కంపు చేసేయడం వల్ల వాళ్ళకి ఇంకా అసహ్యం పెరిగిపోయి, ఇది కాదు మనం ప్రపంచ దేశాలను విడిచిపెట్టేస్తే కష్టం, ఇక అమెరికాని పట్టుకొని ఉంటే ఇక వేలాడలేమని ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు వచ్చి మనతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దాన్ని అమెరికా భరించలేకపోతుంది.